వినుత కోట చంద్రబాబు దంపతులు కోటి ఆశలతో లక్షలు సంపాదించుకునే ఉద్యోగాలు వదిలేసి వచ్చారు. రాజకీయంగా తమకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశించారు. బుడిబుడి అడుగులతో పరుగులు పెట్టాలనే ఆకాంక్ష కలిగిన రాజకీయ పసిపాపలు వీరు. అందరినీ నమ్మారు. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమే అని భావించారు. కానీ మాస్క్ వేసుకున్న రాజకీయం చిరునవ్వుల వెనుక మరో ముఖం ఉంటుందని తెలుసుకోలేకపోయారు. తమకు కనిపిస్తున్న చిరునవ్వులే నిజమని నమ్మారు. ఆ నవ్వుల వెనుక క్రూరమైన రాక్షస రాజకీయం ఉందని తెలుసుకోలేకపోయారు. రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని క్రూరత్వంతో ఒక వ్యక్తి ఆడిన ఆటలో పావులైపోయారు. రాజకీయ చదరంగం బోర్డు నుండి బయటకు విసిరివేయబడ్డారు. ఏం పాపం చేశారని వీరిపై ఆ నాయకుడు తన రాక్షస కోరలతో దాడి చేశాడు. కేవలం అధికారాకాంక్ష మాత్రమే కారణమా? సొంత తమ్ముడిలాగా అభిమానించిన రాయుడిని ప్రలోభానికి గురిచేసి తనకు అనుకూలంగా మార్చుకుని అన్నం పెట్టిన వారిపైకే ఆ రాయుడిని ఎక్కుపెట్టిన వైనం ఎంత కర్కశం, ఎంత నీచం! కోట్ల సంపాదన వదులుకొని కోటి ఆశలతో తమ జీవితం రాజకీయాల్లో స్వర్గతుల్యంగా ఉంటుందని ఆశించడం ఆ దంపతులు చేసిన తప్ప. రాయుడు చంపబడ్డాడు, ఇది నిజం. 20 లక్షలు తీసుకుని అన్నం పెట్టిన అక్కకే ద్రోహం చేశాడు. కర్మ ఫలితాన్ని అనుభవించాడు. మరి ఏ పాపం ఎరగని కోటా వినుత దంపతులు ఎందుకు ఈ శిక్ష అనుభవించాలి? పోయిన రాయుడు ఎలాగూ తిరిగి రాడులే అనుకున్న ఆ క్రూర రాక్షసత్వం ప్రెస్ మీట్ పెట్టి మరీ సానుభూతి నటనతో ప్రజలను నమ్మించింది. అంతా సద్దుమణిగిందిలే అనుకుంటున్న సమయంలో చనిపోయిన రాయుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాడు. రాక్షసమూక ఆడిన పైశాచిక వికృత క్రీడను పూసగుచ్చినట్లు ప్రపంచానికి వినిపించాడు. ఒక్కసారిగా ప్రపంచమే నివ్వెరపోయింది. రాజకీయం వెనుక ఇంతటి నీచత్వం ఉంటుందా? పదవుల కోసం మనుషులు ఉచ్చనీచాలు లేకుండా ప్రవర్తిస్తారా? గుట్టుగా సంసారం చేసుకునే మహిళ ప్రైవేటు వీడియోలు బహిరంగపరుస్తారా? ఎంత ఘోరం, ఎంత నీచం, ఎంత హేయం! ఇంత దిగజారుడుతనమా? ఇదే రాజకీయమా? కూటమి మాటున పొంచి ఉండి క్రూరత్వానికి పాల్పడిన రాక్షసుడికి శిక్ష ఎవరు వేస్తారు? కూటమి ప్రభుత్వమా లేక కర్మ ఫలితమా? కూటమి ప్రభుత్వ విజయానికి పూలబాటను వేసిన జాతి అంతా గమనిస్తోంది. తమ ఆడబిడ్డకు జరిగిన అన్యాయాన్ని చూస్తూ ఊరుకుంటుందని అనుకుంటున్నారా? రాక్షసత్వానికి శిక్ష వేయండి. బలైపోయిన ఆడబిడ్డ కన్నీళ్లు తుడవండి. కర్మ ఫలితం ఎవరినీ వదలదు. అవమానాన్ని చవిచూసిన ద్రౌపది కన్నీళ్లు కురువంశ నాశనానికి కారణమయ్యాయి. ఈ ఆడబిడ్డ కన్నీళ్లు కూటమి పతనానికి కారణం కాకూడదని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను.